దగ్గర కర్రలు చేస్తాయి వాడి వాళ్ళ దగ్గర బోరే కర్రలు బేరం గడ్డేమయా ఇది కుదిగా ఏమద్ది అలాగని హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము గడ్డి తోలడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి గడ్డలు ఇవన్నీ గుట్లెట్టాము. చూడండి 4 ఎకరాలు. ఇది కనిపించేదంతా ఇది 2 ఎకరాలు. ఇంకా తాడికాడ నుంచి సిట్ కాడ నుంచి 10 గంటలుగా మామిడి చెట్టు కాడ నుంచి ఇదంతా ఫ్రెండ్స్. ఇది 4 ఎకరాలు. ఇదేమో 2 ఎకరాలు. ఇదేమో ఇది 70 సెంట్లు. అది అక్కడ తాడికాడ అయితే ఉంది ఫ్రెండ్స్. అది 1 ఎకరం 30 సెంట్లు. ఇదంతా కలిసి 4 ఎకరాలు. 10 మంది వచ్చాము. 10 మంది వచ్చి అయితే కోసి వదిలేస్తారు. మేము గుట్టలెట్టాము. గడ్డి తడుగుందని ఈరోజు గుట్టలెట్టి అయితే మేము ఇంటికి వెళ్తున్నాము. రేపు పొద్దున వచ్చి 2 ట్రాక్టర్ల టొక్కు మీద అయితే తొక్కాలి. తొక్కి మీటేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇది కాంట్రాక్ట్ 4500 ఎకరానికి వచ్చేసి. 4500 అంటే 4 ఎకరాల మీద 4 16,000, 4 5 20 18,000 మొత్తం 18,000. 10 మంది వస్తున్నాం మేము. ఆ 18,000కి 10 మంది ఎన్ని రోజులు చేస్తాము చూద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే 10 మంది వచ్చి ఈ పోగులెట్టేసి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 9 గంటలు అయితే అయింది. ఇంకా 2-3 గంటలు చేయొచ్చు, కానీ కాకపోతే గడ్డి తడుకుంటాం వలన మరి మన ట్రాక్టర్ ట్రక్ మొదలెట్టమంటే మార్నింగ్ మాడితే దాదాపు 11 అయిపోద్ది. లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అన్లోడ్ అయితే చేయాల్సి వద్ది. చాలా టైం అయిపోద్దని. ఇంకోటి ఊళ్ళో ఒకటి అయితే చిన్న పని అయితే తగిలింది. పని అంటే పని కాదు, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోవడం జరిగింది. అక్కడికైతే వెళ్ళాలి. మరి మేము దాదాపు చాలా దూరం వచ్చాము. ఊరికి పోతవరం వచ్చాము. మరి ఇక్కడ నుంచి దాదాపు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత దూరం వచ్చాము కాబట్టి మేము వెళ్ళాలి. ఆ కార్యక్రమం కొంచెం జరిపించాలి కాబట్టి మేమైతే ఈరోజు కొంచెం 3 గంటల పని వదిలేసి వెళ్తున్నాము. ఆ 10 మంది మళ్ళీ రేపు పొద్దున వచ్చి ఈ 4 ఎకరాల గడ్డి అయితే తోలి మేటేయాలి. మేటేస్తే మనకు ఆ 18,000 మనకు వస్తాయి. అవి ఎంత పడతాయో చూద్దాం. బళ్ళుకు కూడా ఆ 18,000 తీయాలి. ఓనర్ గారు అయితే టిఫిన్లను టీలు అయితే ఇస్తా అన్నారు, కానీ ఇది ఈ ట్రక్కే. 2 ట్రక్కులు పెట్టారు. ఒక ట్రక్ ఈ ట్రక్ నుండి గడ్డి దొక్కేయాలి. ఈ ట్రక్ నుండి గడ్డి దొక్కేసిన తర్వాత మనం వేరే చోట ఉంటుంది 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి అన్లోడ్ చేయాలంట. చూడండి ఈ 4 వీల్ ట్రక్ అయితే మనకి మరి గడ్డి తొక్కడానికి హైటే. గడ్డి దించాలన్నా కొంచెం హ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం గడ్డి అంతా తీసి పక్కన వేయాలి. అందుకని చాలా పని పడుతుంది. అదే 2 వీల్ ట్రక్ అయితే మనకి ఏమవుద్దంటే సగం తీసేసిన తర్వాత ఎత్తేయచ్చు. అదొకటి మనకు ప్లస్. చూద్దాం ఇక్కడ 2 వీల్ ట్రక్కులు అనమాట. ఏ పనైనా 4 వీల్ ట్రక్లేనంట ఈ ఏరియాలో. అయితే మనం చూద్దాం రేపు పొద్దున్న ఎంతమంది పడతారో. రేపు పొద్దున్న కూడా మీకు చూపిస్తాను. మా వీడియోలు కానీ మీకు నచ్చితే కంపల్సరీగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి మా ఏరియాలో గడ్డి పనులు అయితే ఇలా వెళ్తారు. చూడండి కాంట్రాక్ట్కి ఇలా తీసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి చూస్తేనా సరే మీ ఏరియాలో పనులు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. మాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి 4 ఎకరాలు. అక్కడ మడి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మేము 9 గంటలైంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోయారు. ఆ సమాధి కార్యక్రమంలోకి పాల్గొవాలి. అలాగని కొంచెం 3 గంటల పని తగ్గించేసి అందరం అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఎంత పడతారో చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. చూడండి గడ్డి అంతా తోలాలి, మీట్ వేయాలి. రేపు ఎల్లుండని అనుకుంటున్నారు మా వాళ్ళు. ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. 18,000 రూపాయలు కాంట్రాక్ట్.
మీ ఏరియాలో ఏం పనులు ఉంటాయి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి పొజిషన్ మాట కూడా చూపిస్తాను మీకు. ఇదే దారి, ఇంకా మనుషులు ఉన్న దగ్గరే ఉంది. చూద్దామా అండి. మన వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. పొద్దున్న కాకపోతే పొద్దున్న చలి రావడానికి చాలా విపరీతమైన చలి పెట్టింది ఫ్రెండ్స్. చాలా దారుణమైన చలి పెట్టింది. స్వెటర్లు వేసుకుని మంకీ క్యాప్లు పెట్టుకుని వచ్చాము. వచ్చి పనులు ఉంటే కానీ చలిపోదు ఫ్రెండ్స్. చూడండి ఈ మటు కూడా మేము పోయడం జరిగింది ఫ్రెండ్స్. మార్నింగ్ గడ్డి అయితే ఆరలేదు, చాలా తడిగా ఉందని వెళ్ళిపోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా బండి ఎక్కడో పెట్టాను, ఎడంగా ఉంది బాగా. ఆ చెట్టు కాడ ఉంది. ఇదిగో ఫ్రెండ్స్ ఇదే. ఇదిగో ఫ్రెండ్స్ మా బండ్లు అయితే కెట్టాము. దారి అయితే ఇది ఫ్రెండ్స్, ఇలా వెళ్ళిపోతాం. రోడ్డు దగ్గరలోనే ఉంది. ఇది అక్కడే ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది, అదే రోడ్డు. చూడండి అదే రోడ్డు. బండి తీరా. ఎంత మనుషులు 200లేనా? మరి ఎంత వద్దా? 10 మంది. 4,400. బండి తీయక మాకు తీసుకున్నాయి.